స్వాతంత్ర ప్రేక్షకులకు నమస్కారం. సో ఇది చేసుకున్నాక ఇలానే ఇంకొక వేరియేషన్ ఉంది దీంట్లో, అది చూద్దాము. టేబుల్లోకి వచ్చి మళ్ళీ మౌంటైన్లోకి వచ్చి ఊర్ధ్వముఖాలోకి వచ్చి స్లోగా పలకాసి ప్లాంక్లో చూస్తే మీరు హ్యాండ్స్ అనేవి పామ్స్ స్ట్రెయిట్ లైన్లో ఉంటాయి. ఇక్కడ నుంచి స్లోగా ట్విస్ట్ అవ్వచ్చు. ఇలా ట్విస్ట్, మళ్ళీ ట్విస్ట్ అండ్ రెస్ట్. మళ్ళీ మౌంటైన్, సముఖ అండ్ పలకాసన, ట్విస్ట్ and rest. Mountain, ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే మన ఎంటైర్ లోవర్ బాడీ అండ్ అప్పర్ బాడీని ఫుల్గా వాడుతున్నాము. అండ్ ట్విస్టింగ్లో మనకి ఫ్యాట్ బర్న్ అనేది కూడా స్టమక్ చుట్టూ, అంటే ఏదైతే ఫ్యాట్ డిఫికల్టో బర్న్ అవ్వడానికి అది కూడా మనం ఖచ్చితంగా రిజాల్వ్ చేసుకోవచ్చు. బట్ బ్రీతింగ్తో పైకి వెళ్ళేటప్పుడు ఇన్హేల్ చేస్తూ, కిందకు వచ్చేటప్పుడు ఎగ్జేల్ చేస్తూ, మధ్యలో ఒకవేళ మీకు బ్రీత్ కష్టమైతే మధ్యలో ఆపి ఒక పామ్ చెస్ట్ పైన, ఒక పామ్ టమ్మీ పైన పెట్టుకొని డీప్ బ్రీత్ చేస్తే ఇమ్మీడియట్లీ మీరు మంచి రిజల్ట్స్ చూస్తారు. అంటే ఫోకస్ వచ్చినట్టు, కామ్ డౌన్ అయినట్టు. కానీ ప్రాక్టీస్ మాత్రం గివప్ చేయకుండా చేసుకుంటే ఖచ్చితంగా ఇది చాలా సింపుల్ అండ్ మంచి ఎఫెక్టివ్, చాలా హైలీ ఎఫెక్టివ్ రొటీన్ అనమాట. మన ఫ్యాట్కి అండ్ కొలెస్ట్రాల్ వీటిలన్నిటికీ కూడా, ఎందుకంటే ట్విస్టింగ్ ఉంది దీంట్లో. ఈ విన్యాసాల్లో మనకి ట్విస్టింగ్ కూడా ఉంది, అండ్ ఆర్మ్ స్ట్రెంగ్త్ ఉంది, అండ్ సైడ్ తిరగడం ఉంది, అప్పర్ బాడీ అండ్ చెస్ట్ వాడతాము. అంటే లంగ్స్ డీప్ యూసేజ్ ఉంది ఆక్సిజన్కి, హార్ట్కి కూడా చాలా మంచిది. కానీ ఎక్కడ మీకు ఎప్పుడైనా సరే స్లో డౌన్ అవ్వాలి అనిపిస్తే చైల్డ్ పోజ్లో కానీ, లేకపోతే ఇలా వజ్రాసనాల్లో కానీ కూర్చొని ఒక పామ్ చెస్ట్ పైన, ఒక పామ్ టమ్మీ పైన పెట్టుకొని డీప్ బ్రీత్ తీసుకొని మళ్ళీ కంఫర్టబుల్గానే మనం చేసుకోవచ్చు. ఇది రెగ్యులర్ రొటీన్ ఎవ్రీడే చేస్తే మనకేమనిపిస్తుంది అంటే మేము పెద్దగా అయిపోయాము, ఇప్పుడు పామ్స్ పెట్టలేమేమో, ప్లాంక్ చేయలేము. ఏం లేదండి, ఎవరన్నా చేయొచ్చు, ప్రశాంతంగా చేసుకోవచ్చు ఇది. బట్ జాయింట్ రొటేషన్స్ చేసి అలవాటు లేని వాళ్ళు జాయింట్ రొటేషన్స్ చేసుకుంటే చాలా మంచిది. అలవాటు ఉన్నా సరే బ్లడ్ ఫ్లో అనేది ఆ జాయింట్స్కి వచ్చినప్పుడు ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుంది అండ్ రిలాక్స్డ్గా ప్రశాంతంగా ఎవ్రీడే చేసుకోవచ్చు. ఇది చాలా చాలా వెరీ ఎఫెక్టివ్ సీక్వెన్స్. అట్లీస్ట్ 10 to 15 days మనం ఎవ్రీడే చేసుకోగలిగితే చాలా మంచి రిజల్ట్స్ చూస్తారు మీరు. అలానే మనం ఇప్పుడు సూర్య నమస్కార చూద్దాము. ఇప్పుడు మనకు సన్ కూడా ఉత్తరాయణంలోకి వచ్చేసింది. సమ్మర్లో సూర్య నమస్కారం చాలా మంచిది, ఎందుకంటే మన మెటబాలిజం అనేది యాక్టివ్గా ఉండే టైం అది. సూర్య నమస్కారం మన బాడీకి, ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం కదా, అన్నిటికీ హైలీ ఎఫెక్టివ్ సీక్వెన్స్ ఏదైనా ఉందంటే అది సూర్య నమస్కారం అనమాట. ద బెస్ట్ ఆఫ్ ఆసనాస్ అన్నీ దాంట్లో ఉన్నాయి. అందుకే అది అందరం ఎప్పుడో ఒకసారి వినే ఉంటాం దాని గురించి అండ్ దాని బెనిఫిట్స్ గురించి. సో అది స్లోగా ప్రశాంతంగా బ్రీత్తో ఎలా చేయాలి అనేది ఇప్పుడు మనం చూద్దాము. ఇది ఎస్పెషల్లీ ఇలా సమ్మర్లో చేసుకునేటప్పుడు మార్నింగ్ పూట సన్ రైజ్ టైంకి ఆర్ సన్సెట్ టైంకి చేసుకోవడం చాలా ఎఫెక్టివ్. మిడ్ డేలో అలా చేసుకుంటే ఏంటంటే ఆల్రెడీ మన బాడీ వేరే ప్రాసెస్లో ఉంటుంది కదా, సో అంటే హీట్ ఉంటుంది. అండ్ అలాంటప్పుడు ఇది కాకుండా సన్ రైజ్ అండ్ సన్సెట్ టైంకి మీరు మీ టైం తీసుకొని
చేసుకుంటే చాలా మంచిది. మనం ఒక 6 రౌండ్స్ చూద్దాం ఇప్పుడు సూర్య నమస్కార ఎలా చేయాలి ఇన్హేల్ ఎక్సేల్తో అని చెప్పేసి. అండ్ ఇది మన ఖచ్చితంగా సూర్య నమస్కారం చేసేటప్పుడు మాత్రం స్టమక్లో ఫుడ్ అనేది ఇమ్మీడియట్గా ఉన్నా అలా హెవీగా అనిపించినా కాకుండా కంప్లీట్లీ ఫుడ్ డైజెస్ట్ అయినప్పుడు, సాయంత్రాలు ఎంచుకునే వాళ్ళు ఎస్పెషల్లీ ఫుడ్ డైజెస్ట్ అయిపోయాక, అండ్ మార్నింగ్ చేసేవాళ్ళు కెఫైన్ ఏది తీసుకోకుండా, అంటే కాఫీ టీలు కాకుండా లూక్వామ్ వాటర్ తీసుకొని కొంచెం గ్యాప్ తీసుకుని దెన్ సూర్య నమస్కారం చేసుకోవడం చాలా ఎఫెక్టివ్. ఈవినింగ్ రొటీన్లో పెట్టుకుందాము అనుకునే వాళ్ళు ఖచ్చితంగా ఫుడ్ డైజెస్ట్ అయ్యాకనే చేయండి. ఎందుకంటే సూర్య నమస్కారాల్లో మనం ఇప్పుడు చూస్తాం కదా, కంప్లీట్లీ స్టమక్ రిలేటెడ్ అండ్ అప్పర్ బాడీ అండ్ లోవర్ బాడీ రిలేటెడ్ ఉంటుంది. దానికనేసి మనము ఫుడ్ ఉంటే నాజియా, వామిటింగ్ సెన్సేషన్ అండ్ మన మజిల్స్ కూడా పనిచేయవు. మనకి చాలామందికి మేము చేయలేము, ఇప్పుడు చేయలేకపోతున్నాం అనిపిస్తుంది. అండ్ దట్ ఒక రీజన్ ఏంటంటే మేబీ ఫుడ్ స్టమక్లో ఇంకా అన్డైజెస్టెడ్ ఫుడ్ ఉంటే చేస్తే కూడా మనకి ఆసనాలు అంత ఫ్లోలో రావు. అందుకని కంపల్సరీగా ఫుడ్ డైజెస్ట్ అయ్యాకనే అండ్ కెఫైన్ ఏది లేకుండా చేయడానికి ప్రయత్నించండి. సాయంత్రాలు చేసుకునే వాళ్ళు కూడా కాఫీ టీ తాగాక కూడా అట్లీస్ట్ 3-4 అవర్స్ గ్యాప్ ఉండేలాగా చేసుకోండి.